క్షణం పోరాటం కణక్కడం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తమ బిడ్డలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఐఏఎస్, ఐపీఎస్లు కావాలి. దేశాల్ని విదేశాలను ఏలాలి. మదనపల్లె బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రైస్తవ మైనార్టీ బిడ్డలు తమ అనుచరులుగా దావుద్ ఇబ్రహీంలో చోటా రాజన్లు కావాలి. నాటి నేతలకు ఎన్జీ రంగా, కొండపల్లి సీతారామయ్య ఆదర్శాలు. నేటి నేతలకు ఎవరు ఆదర్శం? జన సైనిక్ న్యూస్ ఛానల్ న్యూస్ ఎడిటర్ ఎస్ఎం రఫీ అందిస్తోన్న మదనపల్లె రక్త చరిత్ర 2. మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా, మున్సిపల్ చైర్మన్ మనోజారెడ్డిల ఆధిపత్య పోరు. మదనపల్లె అభివృద్ధికి శాపం. రోజా నాటి చెక్ బౌన్స్ల నుండి నేటి లగ్జరీ విల్లాల వరకు సిబిఐ ఎంక్వైరీ కోరతారా? జనసేన నేత రామ్దాస్ చౌదరి ఫైర్. కన్నుల పండుగగా ముగిసిన చౌడేశ్వరి అమ్మవారి దసరా ఉత్సవాలు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు. తొగట వీర క్షత్రియుల ఐక్యతతోనే సాధ్యమంటున్న పుర ప్రజలు. డీటెయిల్స్ చూస్తే మదనపల్లె నేతలు ప్రజలను తమ కుటుంబ సభ్యులుగా చూసుకునే కాలం నాడు. తమ ఆత్మ వంచంతో కూడిన అహంకారానికి వేదికగా నేడు ఎన్జీ రంగా, కొండపల్లి సీతారామయ్య ఆదర్శం యువ రాజకీయవేత్తలకు నాడు. దావుద్ ఇబ్రహీం, చోటా రాజన్ ఆదర్శం నేటి మదనపల్లె నేతలకు. తమ బిడ్డలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఐఏఎస్, ఐపీఎస్లు కావాలి. దేశాన్ని విదేశాలను ఏలాలి. మదనపల్లె బీసీ, ఎస్టీ, ఎస్సీ, ముస్లిం, క్రైస్తవ మైనార్టీ బిడ్డలు తమ అనుచరులుగా దావుద్ ఇబ్రహీంలు, చోటా రాజన్లు కావాలి. చెడపకురా చెడేవో అనే పెద్దల మాట చద్దిమూట అని ఈ రాజకీయ నేతలకు తెలియదా? జన సైనిక్ న్యూస్ ఛానల్ వీక్షకుల కోసం జన సైనిక్ న్యూస్ ఎడిటర్ ఎస్ఎం రఫీ స్పెషల్ స్టోరీ. మదనపల్లె రక్త చరిత్ర. అంతరాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న మదనపల్లె పట్టణం ప్రశాంత వాతావరణానికి మారుపేరు. నవంబర్, డిసెంబర్ నెలల్లో ఊటీని తలపించే వెచ్చని పగలు, చలితో కూడిన రాత్రులు, సమీపంలోని శానిటోరియంలో ఉదయం, సాయంకాలాలు ఈ నెలల్లో అందమైన సోయగాలతో అలరారుతుంటాయి. ఇక మదనపల్లె గతమెంతో ఘనం. ఒకటా రెండా ఎన్నెన్ని భుజకీర్తులు మదనపల్లెకు. స్వాతంత్రోద్యమ చరిత్ర, జాతీయ గీతాలాపన, విద్య, వైద్యం, లోగిలి, జస్టిస్ పార్టీ ఎన్జీ రంగా మొదలు మావోయిస్టు పార్టీ నిర్మాత కొండపల్లి సీతారామయ్య వరకు అందరికీ మదనపల్లె వేదికే. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నాడు తిరుమల తిరుపతి తర్వాత ప్రముఖ పట్టణం మదనపల్లె. మరి ఇప్పటికిప్పుడు పరిస్థితి ఏంటి? జనాలు మారిపోయారా? సమాజాన్ని నడిపించే నేతలు మారిపోయారా? అప్పట్లో నేతలు ఊరిని తమ కుటుంబంగా భావిస్తుంటే ఇప్పుడేమో ఊరు ఆత్మ వంచనతో కూడిన అహంకారానికి ప్రయోగశాల అయిపోయింది. ప్రతి ఒక్కరూ మదనపల్లె ఎమ్మెల్యేలు అయిపోవాలి, ఊరును ఏలాలి. గతంలో పెద్దరికం, మంచితనంతో కులమతాలకు అతీతంగా నాయకులు ఆదరించబడ్డారు. నాయకులు కూడా ప్రజల్లో కులాలు, మతాలు చూడకుండా ప్రజలను తమ ఊరివారిగా, కుటుంబ సభ్యులుగా భావించారు. నేతలు జనాలను తమవారిగా చూస్తే జనాలు నాయకులను తమవారిగానే తలుస్తారు. తరతరాలుగా తమ గుండెల్లో దాచుకుంటారు. కర్మగాలి ఇప్పుడు నేతలు కులాల వారీగా గుర్తింపు పొందుతున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే నాయకుల్లో ఎమ్మెల్యే పదవి దురద ఎక్కువైపోయింది. ఎమ్మెల్యే గిరి కోసం ఈ నేతలు పోటాపోటీగా అనుచరులను, రాతగాళ్లను, రాజకీయ బ్రోకర్లను మందు, పొందు, డబ్బు, దస్కంతో పాటు కులపిచ్చి కూడా కాస్త ఘాటుగా ఎక్కించి మరీ పోషించడంతో తొండలు ముదిరి ఊసరవెళ్ళయ్యాయి. ఈ తోకలు అదే అనుచర సహచర గణం తలలను అంటే నాయకులను ఆడిస్తున్నాయి. ఒక అనుచర నేత గతంలో తాను దావుద్ ఇబ్రహీం మాదిరి రుబాబు చెలాయించాలని మహా సరదా పడేవాడు. జియో డిజిటల్ రాకముందే మదనపల్లె జనాలకు 70mm కలర్ బూత్ సినిమాలు చూపించిన ఘనత ఈయనది. డెన్ ఏర్పాటు చేసుకుని దావుద్ ఇబ్రహీం స్టైల్లో అనుచర రౌడీలతో మందు, పొందు, గానా బజానా చేసేవాడు. ఇంకొక అతను తనను మించిన క్రైమ్ స్కెచ్ మాస్టర్ మదనపల్లె పరిసరాల్లోనే లేడని తలపోస్తాడు. యువకులకు కసెక్కించే డైలాగులతో రెచ్చగొట్టి పనులకు పురమాయిస్తాడు. తీరా యువకులు జైళ్ల పాలైతే సాకులు చెప్పుకుంటూ నెపం ప్రత్యర్థుల మీదకు నెడతాడు. దావుద్ ఇబ్రహీం, చోటా రాజన్, విజయవాడ కోగంటి సత్యం, నెహ్రూ, దొడ్డిల్లాగా ఆ స్టైల్లో క్రైమ్ సిండికేట్ నడపాలనేదే ఉబలాటంగా ఉంది. పొరుగు జిల్లాల్లోని పరిటాల రవి గాథలను హీరోచితంగా చెప్పుకుంటూ లోకల్లో మైనారిటీ, బీసీ, ఎస్సీ జనాల మీద రుబాబులు చేసిన రాజకీయ బాబులు ఇంకొందరు. జ్ఞానం ఎక్కువైపోయి అనుభవం శూన్యమైపోవడంతో ఈ సగం రాజకీయ ముసుగులో ఉన్న నేతల క్రైమ్ కలలు కళ్ళలుగానే మిగిలిపోతున్నాయి.
విస్తరిస్తున్న ఊరు, పెరిగిపోతున్న నిరుద్యోగ యువత, వలసలు పెరిగిపోతున్న శివారు, స్లమ్ ఏరియాలు వెరసి మదనపల్లె క్రైమ్ క్యాపిటల్గా మారిపోతోంది. నేడు మదనపల్లె చోరీలకు అడ్డాగా, నేరాల గడ్డగా మారింది. ఎప్పుడు ఎక్కడ ఏం దారుణం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు. ఓవైపు ప్రమాదాలు, మరోవైపు హత్యలు, ఇంకోవైపు గొడవలు, ఆపై చోరీలు, ఇలా విభిన్న రకాల నేరాలతో పట్టణం అట్టుడుకుతోంది. ఓవైపు పోలీసు కేసులు నమోదవుతున్నా నేరగాళ్లు విచ్చలవిడిగా యథేచ్ఛగా నేరాలకు పాల్పడుతున్నారు. పట్టపగలు అందరూ చూస్తుండగానే దారుణ హత్యలకు తెగబడుతున్నారు. ఈ హత్యలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో మదనపల్లె డీఎస్పీ కేశప్ప మాట్లాడుతూ డివిజన్లో 6 నెలల్లో 20 హత్యలు జరిగినట్లు వెల్లడించారు. ఇందులో 18 కేసులు పరిష్కరించామని చెప్పారు. మదనపల్లె డివిజన్లో ఇటీవల హత్యలు పెరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గత నెల 3వ తేదీన మదనపల్లె పట్టణ నడిబొడ్డున పట్టపగలు ప్రైవేటు కళాశాల అధ్యాపకురాలు రుక్సానా దారుణంగా హత్య చేయబడింది. కేసులో ఇప్పటికే పోలీసులు 11 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ యువతను, ముఖ్యంగా మైనార్టీ, బీసీ, ఎస్సీ యువకులను బిస్కెట్లు వేసి నేర రాజకీయాల వైపు తీసుకెళ్తే దారుణమైన పరిణామాలు ఎదుర్కోక తప్పదు. నేర సామ్రాజ్యం పులి లాంటిది. ఒక్కసారి ఎక్కితే దిగే ప్రసక్తే ఉండదు. దిగితే తామెక్కిన పులికి ఆహుతి కావాల్సి వస్తోంది. తమ పిల్లలను సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, ఐఏఎస్, ఐపీఎస్లుగా దేశ విదేశాల్లో స్థిరపరిచిన కొందరు మదనపల్లె రాజకీయ నేతలు ఇక్కడి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రైస్తవ, మైనారిటీ, పేద యువకులను నేర సామ్రాజ్యంలోకి దూర్చే ప్రయత్నం చేయకూడదు. చరపుకురా చెడెదవు అనే పెద్దల మాట చద్దిమూట కాదా? నిజం గెలవాలి ప్రారంభం. తెదేపా కార్యకర్త కుటుంబాలను పరామర్శించిన భువనేశ్వరి. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయల చెక్కులు అందజేత అనంతరం జరిగిన సభలు, సమావేశాల్లో చంద్రబాబు అరెస్టు అక్రమం, అన్యాయం అంటూ విమర్శలు. తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తలపెట్టిన నిజం గెలవాలి యాత్ర ప్రారంభమైంది. నారావారిపల్లెలో తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి ఆమె పూలమాల వేసి యాత్రను ప్రారంభించారు. చంద్రబాబు అరెస్టుతో ఆవేదన చెంది మరణించిన తెదేపా కార్యకర్తలు, అభిమానుల ఇళ్లకు వెళ్లి బాధిత కుటుంబీకులను భువనేశ్వరి పరామర్శిస్తున్నారు. తొలి రోజు తిరుపతి జిల్లా చంద్రగిరిలో ప్రవీణ్ రెడ్డి కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించి ఓదార్చారు. 3 లక్షల రూపాయల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. ధైర్యంగా ఉండాలని, కుటుంబానికి తామంతా అండగా ఉంటామని భువనేశ్వరి భరోసా ఇచ్చారు. అలాగే నేండ్రగుంట చేరుకుని మృతి చెందిన తెదేపా కార్యకర్త చిన్నబ్బ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. వారానికి 3 రోజుల పాటు ఈ యాత్ర జరగనుంది. స్థానికంగా జరిగే సభలు, సమావేశాల్లోనూ భువనేశ్వరి పాల్గొంటున్నారు. తప్పిపోయిన బాలుడు గుర్తింపు. ఈ నెల 12వ తేదీ ఇంటి నుండి హాస్టల్ కి వెళ్తానని చెప్పి వెళ్లిన 12 సంవత్సరాల వయసు గల బాలుడిని ఎట్టకేలకు పోలీసులు కనుగొని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. కలికిరి పట్టణంలో 8వ తరగతి చదువుతున్న కలికిరి నితిన్ కుమార్ రెడ్డి హాస్టల్ కి వెళ్లకుండా, కనిపించకుండా పోవడంతో అతని తండ్రి ప్రసాద్ రెడ్డి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కలికిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. కానీ సదరు బాలుడు వాయల్పాడు తదితర ప్రాంతాల్లో సంచరిస్తూ కర్నూలుకు వెళ్లగా కనుగొన్న కలికిరి పోలీసులు కర్నూలుకు వెళ్లి తప్పిపోయిన బాలుడు నితిన్ కుమార్ రెడ్డిని కర్నూలు పోలీసు వారి సహాయంతో స్వాధీనం చేసుకుని కలికిరికి తీసుకొచ్చి అతని తండ్రి ప్రసాద్ రెడ్డికి అప్పగించడం జరిగిందని కలికిరి ఎస్ఐ ఎస్కే రహీముల్లా తెలిపారు. ఈ కార్యక్రమంలో కలికిరి ఏఎస్ఐ మధుసూదనాచారి, హెడ్ కానిస్టేబుల్ అలీ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఎంతకైనా తగ్గేదేలే అన్నట్టు తెలుగుదేశం, వైకాపాలు ప్రతి వ్యూహాలు రచిస్తూ అమలు చేస్తున్నాయి. దీంతో బుధవారం నుండి పోటాపోటీగా టీడీపీ, వైసీపీ పార్టీలకు యాత్రలకు బస్సులు రెడీ అయ్యాయి. నిజం గెలవాలి పేరుతో టీడీపీ యాత్ర. బస్సుపై ఎన్టీఆర్, చంద్రబాబు, భువనేశ్వరి సైకిల్ గుర్తు బొమ్మలున్నాయి. సామాజిక సంక్షేమ యాత్ర పేరుతో వైసీపీ బస్సు ముందు భాగంలో ఫ్యాన్ గుర్తు ప్రముఖంగా కనపడుతోంది. మిగతా 3 వైపులా మా నమ్మకం నువ్వే జగన్ పేరుతో స్టిక్కర్లు అంటించారు. తొగటి వీర క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో మహిళలకు చీరల పంపిణీ చేసిన కమిటీ సభ్యులు దేవీ నవరాత్రుల సందర్భంగా 10 రోజుల పాటు విశేష పూజలు అందుకున్న చౌడేశ్వరీదేవి మంగళవారం రాజరాజేశ్వరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ ఉప్పు రామచంద్ర పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించి ప్రశంసలు అందుకున్నారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు దర్శన ఏర్పాట్లతో పాటు ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిరుపేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. 10వ తరగతి ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు నగదు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు ఉప్పు రామచంద్ర, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు, నీలకంఠ, మోడెం సిద్దప్ప, కౌన్సిలర్ వెంకటరమణ, శీలం రమేష్, కేవీ నాగరాజ, వెంకటనారాయణ, కృష్ణమూర్తి, పెద్ద సంఖ్యలో తొగట వీర క్షత్రియ సంఘం సభ్యులు, అమ్మవారి భక్తులు పాల్గొన్నారు. వచ్చి కార్యక్రమము 8 గంటలకు టిఫిన్ తయారుగా అవుతుంది, ప్రసాదం తయారవుతుంది. అంటే భక్తాదులుగా కాకుండా వచ్చి కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కొంతమంది కనపడుతూ కొంతమంది వాళ్ళ శక్తిని వచ్చి పొద్దున్నే కార్యక్రమానికి సహాయపడుతున్న వాళ్ళ ఎమ్మెల్యే చైర్పర్సన్ల మధ్య వివాదం మదనపల్లి అభివృద్ధికి శాపంగా మారింది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ఇద్దరు ప్రముఖ ప్రజా ప్రతినిధులు ఇగోలకు పోయి ప్రజలకు నష్టం కలిగించే చర్యలు మానుకోవాలి. ఏ గ్రేడ్ మున్సిపాలిటీ అయిన మదనపల్లిలో నిత్యం వందలాది మంది బాధితులు తమ సమస్యల పరిష్కారం కోసం వస్తూ ఉంటారు. ఇలాంటి చోట ప్రజల బాగోగులు పట్టించుకోకుండా రాజకీయం చేస్తే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామంటూ జనసేన నాయకులు ప్రకటించారు. మదనపల్లె అభివృద్ధికి ఎమ్మెల్యే చైర్పర్సన్ల మధ్య వివాదం అడ్డుగా నిలుస్తోందని జనసేన పార్టీ నాయకులు రామదాస్ చౌదరి విమర్శించారు. బుధవారం జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామదాస్ చౌదరి మాట్లాడుతూ కౌన్సిల్ సమావేశాలు రద్దు కావడంతో ఎమ్మెల్యే చైర్పర్సన్ల మధ్య ఆధిపత్య పోరుకు నిదర్శనమని, దీనిని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని, త్వరలోనే కౌన్సిల్ సమావేశాలు ఏర్పాటు చేసి మదనపల్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకపోతే జనసేన, టీడీపీ పార్టీల ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఎమ్మెల్యే పార్టీలకు, మతాలకు, కులాలకు అతీతంగా ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వారికి ఇస్తూ అందరినీ కలుపుకొని మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధికి, పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని హితవు పలికారు. తిరుపతిలో రోజా చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ రోజా ఆదాయం పైన సిపిఐ విచారణ కోరుతుందా అని ప్రశ్నించారు. పదవిలోకి రాకమునుపు చెక్ బౌన్స్ కేసుల్లో కోర్టు మెట్లు ఎక్కిన రోజా ఇప్పుడు ఖరీదైన కార్లు, విల్లాలు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ భార్య నారా భువనేశ్వరి అమ్మలను జైలుకు పంపిస్తానని కారు కూతలు కోయటం రోజా సిగ్గుమాలిన చర్యలకు నిదర్శనమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, జిల్లా జాయింట్ సెక్రటరీ గజ్జల రెడ్డప్ప, మదనపల్లి రూరల్ అధ్యక్షులు గ్రానైట్ బాబు, రెడ్డెమ్మ, చంద్రశేఖర్, గడ్డం లక్ష్మీపతి, జంగాల గౌతమ్, జయ, శంకర, విజయ్ కుమార్, గంగులప్ప, లావణ్య, జనార్దన్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. మదనపల్లి మున్సిపాలిటీలో చోటు చేసుకుంటున్న అభ్యంతరకర పరిణామాల మీద జనసేన పార్టీ వాయిస్ వినిపించదలుచుకున్నాం. గత 30-40 సంవత్సరాల నుంచి కూడా రాడుకున్న రెడ్డప్ప నాయుడు గారి హయాం నుంచి కూడా మున్సిపాలిటీలో ప్రతి నెల క్రమం తప్పకుండా పట్టణ ప్రజల అవసరాలు తీర్చేదానికి, దాంట్లో ఉన్న సాధక బాధకాలు చర్చించడానికి, బడ్జెట్ మీద మాట్లాడడానికి మున్సిపల్ మీటింగ్ ఏర్పాటు చేసేవాళ్ళు. కానీ దురదృష్టవశాత్తు ఈ ఎమ్మెల్యే నవాజ్ బాషా ఎమ్మెల్యే అయిన తర్వాత, మనోజారెడ్డి గారు మున్సిపల్ చైర్పర్సన్ అయిన తర్వాత వాళ్ళిద్దరి వద్ద వ్యక్తిగత అభిప్రాయ భేదాలు, ఇగో ప్రాబ్లమ్స్, ఆధిపత్య పోరులో భాగంగా మదనపల్లి మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశము 2 నెలల నుంచి జరగకపోవడము చాలా దురదృష్టకరం. ఎందుకంటే మదనపల్లి పట్టణ ప్రజలు కడతా ఉండే మున్సిపల్ ట్యాక్స్ మీద ఆధారపడి ఈ మున్సిపాలిటీ వర్కర్స్ యొక్క జీతభత్యాలు కానీ, లేకపోతే ప్రజాప్రతినిధుల యొక్క జీతభత్యాలు కానీ దాని మీదే ఆధారపడి ఉన్నాయి. మరి అటువంటిది ఈ పారిశుద్ధ్యం మీద, తాగునీటి మీద, మున్సిపాలిటీ కల్పించాల్సిన సౌకర్యాల మీద కౌన్సిల్ సమావేశం పెట్టకుండా, ఇంతకుముందు ఏం చేసేవారు, సాధారణ సమావేశాలే కాకుండా ప్రజలకు అవసరం వచ్చినప్పుడు, నేషనల్ కలామిటీస్ జరిగినప్పుడు అత్యవసర సమావేశాలు కూడా పెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు ప్రజల బాగోగులు పక్కన పెట్టేసి వీళ్ళ ఆధిపత్య పోరులో భాగంగా కౌన్సిల్ సమావేశము జరగకపోవడాన్ని మేము రోడ్లన్నీ కూడా మట్టి రోడ్లే ఉన్నాయి. కనీసము మరుము వేసే పరిస్థితి లేదు. మరుము వేసినా కూడా ఇంత దుమ్ము లేకుండా ఆ గుంతలంతా కూడిస్తే అవి కూడా చేయడం లేదు. కొన్ని 100 కిలోమీటర్లు అయితే మట్టి రోడ్లే ఉన్నాయి. దీనికంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము
మొత్తం లాస్ అయిపోయింది కాబట్టి ఇంకా చేయని పరిస్థితి. ఇట్లా పరిస్థితుల్లో మదనపల్లిలో ఇక్కడ మున్సిపాలిటీలో కావచ్చు, అక్కడ పంచాయతీల్లో కావచ్చు, కౌన్సిలర్లకి విలువ లేదు, సర్పంచులకి విలువ లేదు, ఎంపీటీసీలకు విలువ లేదు. వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేయడం లేదు. కొన్ని చోట్ల విలువ ఉన్నా కూడా వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేయడం లేదు. ఎందుకంటే ఇక్కడ నియోజకవర్గం నాయకులకి, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇక్కడున్న అధికారులు కావచ్చు, వర్గపోర్లు ఎక్కువైపోయి ఇక్కడ ఈ వీధిలోనే చేయాలా, ఆ పంచాయతీలో చేయాలా, ఇంకో పంచాయతీలో నా వాడు కాదు, ఇంకో పంచాయతీలో నీ వాడు కాదు, వాళ్ళలో వాళ్ళు గలాట్లు పెట్టుకుంటా అట్లా కోలబైలు పంచాయతీ కావచ్చు, అట్లా బురుడిపాలెం పంచాయతీ కావచ్చు, ఏ పంచాయతీ అయినా కూడా మదనపల్లి ఎమ్మెల్యేకి సంబంధించిన పంచాయతీలు అన్ని మదనపల్లి ఎమ్మెల్యేకి సంబంధించినవే. టౌన్ కూడా ప్రతి ఒక్కరు కూడా మదనపల్లి ఎమ్మెల్యేని చూసుకొని ప్రభుత్వ వైఎస్ఆర్సీపీ గుర్తును చూసుకొని ఓట్లేసి గెలిపించింది. అయ్యప్ప స్వామి పడి పూజలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా తన హయాంలో ఆలయ అభివృద్ధికి చేసిన కృషిని గుర్తు చేస్తూ సంతోషం వెలిబుచ్చిన స్థానికులు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు త్వరగా కేసు నుండి బయటకు రావాలని షాజహాన్ బాషా పూజలు నిర్వహించారు. మదనపల్లి గ్రామీణ మండలం కోళ్లబైలు పంచాయతీ బాబు కాలనీలో మంగళవారం రాత్రి జరిగిన అయ్యప్ప స్వామి పడి పూజలో మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం నాయకులు షాజహాన్ బాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురుస్వామి మాట్లాడుతూ 10 ఏళ్ల క్రితం షాజహాన్ బాషా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆలయాల అభివృద్ధికి ఎంతగానో సేవలు అందించారని గుర్తు చేశారు. మత సామరస్యం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. చంద్రబాబు మీద పెట్టిన అక్రమ కేసులు కొట్టేసి కడిగిన ముత్యం వలె బయటకు రావాలని షాజహాన్ బాషా ఈ సందర్భంగా ప్రార్థించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, మార్కెట్ కమిటీ చైర్మన్ నవీన్ కుమార్ చౌదరి, హరి, బాలు, రెడ్డి శేఖర్ పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొన్నారు. నేను బుట్టుమల్ల స్వామి భారతానికి కరెంటు పోయినాము, ఇంటికాడ కూర్చోన్నాడు. మీరు ఏమి ఇవ్వద్దండి, పోయి చేసుకోమన్నాడు. ఆయన ఏం చేసినాడంటే ఈ పొట్టు స్వామి 9 నూట్లు కట్టమన్నా ఈ ఏరియా ముందర ఎవరికి ఏం వచ్చే పరిస్థితి లేదు. కాకపోతే నేనేం చేసినానంటే మీకు ఇచ్చే వసతులు కూడా కల్పిస్తాను, కరెంట్ ఇస్తాను, మీకు నీళ్లు ఇస్తాను, రోడ్లు అయిన కాడికి రోడ్లు ఇస్తానని చెప్పి ఆ రోజు అందరికీ నచ్చ చెప్పి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు దాదాపు 15-20 సార్లు మీకు నాకున్న ఒక కమిట్మెంట్. నేను ఏదో నేను వచ్చి ఇక్కడ కాపురంలో పాములు ఉంటే ఉండగలుగుతానా? ఇట్లా 1 రోడ్డు 2 రోడ్డు 3 రోడ్డు ఇవన్నీ నేను ఇంజనీర్ పిలిచి, హౌసింగ్ వాళ్ళకి పిలిచి, పంచాయతీ పిలిచి, మున్సిపాలిటీ వాళ్ళకి రివ్యూ చేసి కార్యక్రమం ఏమంటే ప్రజాసేవ కూడా దైవ కార్యక్రమం సమానం. ఒక ప్రజలు ఉంటారు, ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఇళ్ల దగ్గర పోతే ఎవడాను ఎందుకు వచ్చినావు చూస్తాం పో అంటే ఏం రా మేమేం లేని వాళ్ళ అడగ తినే వాళ్ళ ఈ మాట. అదే మనం సగౌరవంగా మనిషికి పిలిస్తే ఆ రోజు ఓటు కోసం మనం తెలుగుదేశం కుటుంబ సభ్యుల కష్ట నష్టాల్లో ఎప్పుడూ తోడుంటాం, అది మా బాధ్యత అంటూ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ తెదేపా నాయకుడిని పరామర్శించిన తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మరియు రాష్ట్ర రైతు కార్యనిర్వాహక కార్యదర్శి రాటకొండ మధుబాబు మీడియాతో మాట్లాడుతూ నిమ్మనపల్లె మండలం నిమ్మనపల్లె పంచాయతీ ఉప్పరపల్లిలోని తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీపతిని ఆయన స్వగృహంలో కలిసి పరామర్శించారు. ఆయన ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన నిమ్మనపల్లె హాస్పిటల్ వైద్యం చేయించుకున్నారు. దీంతో బుధవారం రాటకొండ వెంకటేష్, రాటకొండ మధుబాబులు పాజీ చైర్మన్ శ్రీపతిని కలిసి పరామర్శించి ఆయురారోగ్యాలు బాగుండాలని కోరుతూ ఇప్పటిలాగే తెలుగుదేశం పార్టీలో చురుకుగా వ్యవహరించాలని, త్వరగా కోలుకోవాలని భగవంతుని కోరుకుంటున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండ మరిపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు కె కృష్ణ, తాళ్ల మధు, చెన్నం రాజశేఖర్ తదితరులు ఉన్నారు. క్షణక్షణం పోరాటం, కణక్కణం ప్రజాపక్షం. జనసేన న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.